సంఘాలలో సువార్త సేవ చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు శిష్యులుగా సంఘస్థులను చేయాలి. యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, నా పరలోకమందు భూమి యందు సర్వాధికారం నాకు ఇవ్వబడింది కనుక మీరు వెళ్ళి శిష్యులనుగా చేయుడి అని అన్నాడు. గో అండ్ మేక్ డిసైపుల్స్ అని అన్నాడు. యేసు ప్రభు శిష్యులుగా సంఘస్థులను ప్రతి కాపరి తయారు చేయాలండి. సంఘాల్లో ఉన్న పెద్దలు వారి పని ఏమిటంటే, సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభు శిష్యులుగా మార్చాలి. యేసు ప్రభు శిష్యులుగా ఎలా మార్చాలి? సువార్త సేవకు ప్రతి సంఘస్థుని కూడా తయారు చేయాల్సిన బాధ్యత సంఘ పెద్దల మీద, సంఘ కాపరి మీద ఉందండి. మనం ఈరోజు ధ్యానిద్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు తన 12 మంది శిష్యులను సువార్త సేవకు పంపుతూ కొన్ని మాటలు చెబుతాడు. అలాగే లూకా సువార్త 10వ అధ్యాయంలో 70 మంది శిష్యులను యేసు ప్రభు సువార్త సేవకు పంపుతూ కొన్ని మాటలు చెప్పాడండి. యేసు ప్రభు నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఈరోజు యేసు ప్రభు పద్ధతులు మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు మాటల్లోంచి మనం ఏం నేర్చుకోవాలి? యేసు ప్రభు ఆయన శిష్యులను పంపించినప్పుడు ఒంటరిగా ఎవరిని పంపించలేదండి, ఇద్దరిద్దరిగా పంపించాడు. ప్రతి సంఘ పెద్ద, ప్రతి సంఘ కాపరి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒంటరిగా ఒకరిని సేవకు పంపించకూడదు, ఇద్దరిద్దరిగా పంపించాలి. ఎందుకు? ఒకరు ప్రకటిస్తున్నప్పుడు ఇంకొకరు ప్రార్థిస్తారు, ఇంకొకరు ప్రార్థిస్తున్నప్పుడు ఇంకొకరు ప్రకటిస్తారు. అలాగే ఒకరికి ఆలోచన రాకపోతే పక్కన ఉన్నవారు ఆత్మ సహాయం ద్వారా ఆలోచన చెప్పగలరు. అందుకే ఇద్దరిద్దరు కలిసి వెళ్ళాలి. సంఘాల్లో కూడా నెలకొక్కసారైనా బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడం ప్రతి సంఘం చేయాల్సిన పని. మనకు ఎక్కడ నెలకి ఇన్నిసార్లు చేయమని, వారానికి ఇన్నిసార్లు చేయమని ఎక్కడ మనకైతే వ్రాయబడలేదు బైబిల్లో. కానీ ప్రతి కాపరి యేసు ప్రభు శిష్యులుగా ప్రతి సంఘస్థుని మార్చాలంటే, సంఘానికి మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభుగా శిష్యులుగా మార్చాలంటే సువార్త పరిచర్య వారికి నేర్పించడం చాలా అవసరం. అందుకే ఒక బాగా ఎదిగిన, ఆత్మీయంగా ఎదిగిన ఒక సహోదరుని, క్రొత్తగా ప్రభువుని వెంబడిస్తున్న ఒక సహోదరుని, ఇద్దరిని కలిపి పంపిస్తే ఎదిగిన సహోదరుడు అన్న వాక్యం చెబుతుంటే తమ్ముడు ఆయన కొరకు ప్రార్థిస్తాడు. ఇది విన్న తర్వాత తమ్ముడు వాక్యం చెబుతున్నప్పుడు అన్న ప్రార్థిస్తాడు. అలా ఒకరినొకరు బలపరుచుకోవచ్చు, ఒకరి ద్వారా ఒకరు నేర్చుకోవచ్చు అండి. అది యేసు ప్రభు పద్ధతి. యేసు ప్రభు ఇద్దరిద్దరిని పంపించాడు. సంఘాల్లో మనం నేర్చుకోవాల్సింది అది. మీకు సువార్త ప్రకటించాలని భారం ఉంటే మీరు ఇంకొకరితో కలిసి ప్రార్థన చేయండి, వారితో కలిసి వెళ్ళి చెప్పడాన్ని మీరు నేర్చుకోండి. ఎందుకంటే ఇద్దరున్నప్పుడు ఇద్దరికి ధైర్యం ఉంటుంది, ప్రార్థన సహాయం ఉంటుంది, దేవుని నడిపింపు ఉంటుంది. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అన్నాడు యేసు ప్రభు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో ఇద్దరు ఈ లోకం దేన్ని బంధిస్తారో, అందుకే యేసు ప్రభు ఇద్దరికి ఆ శక్తి ఇచ్చాడండి. లేకపోతే ముగ్గురికి, లేకపోతే సంఘానికి ఆ శక్తి ఇచ్చాడు. అందుకే మీరు సువార్త సేవకు మీరు బయటకు వెళ్ళినప్పుడు ఇద్దరిద్దరుగా వెళ్ళాలి. యేసు ప్రభు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. ఆ హెచ్చరికలు మనం ఈరోజు చూద్దాం. మొదటి హెచ్చరిక ఏమిటంటే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. అందుకే పాముల వలె వివేకులై, పావురముల వలె నిష్కపటులయుడి, మనుషులను గురించి జాగ్రత్త పరుడి అని యేసు ప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో సెలవిస్తారండి. తోడేళ్ల మధ్యలోకి గొర్రెలను పంపించినట్టు, తోడేళ్ళ మధ్యలోకి గొర్రెలు వెళ్తే ఏమవుతాయండి? ఏమవుతుందో తెలుసా? తోడేళ్ళు చీల్చి చంపుతాయి. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఎలా జాగ్రత్త పడాలంటే యేసు ప్రభు చెప్పిన మాటల్లో ఏంటంటే, పావురముల నిష్కపటులై ఉండాలి, కానీ పాముల వలె వివేకం కలిగి ఉండాలి. ఎలా మనం నేర్చుకోవాలి? పాము నుంచి ఏం పాఠం నేర్చుకోవాలంటే, పాము యొక్క వివేకం అంట.
పాముకు వివేకం ఏమిటో తెలుసా? బీ యాజ్ వైజ్ as serpents and harmless as doves అని అంటాడు యేసుప్రభు. వైజ్, ద విజ్డమ్ ఆఫ్ సర్పెంట్ ఏమిటంటే త్వరగా, ఇట్ విల్ యాక్ట్ క్విక్, చాలా త్వరగా పనిచేస్తుంది. పడగెత్తి చాలా త్వరగా స్ట్రైక్ చేస్తుందండి. పాము అటాక్ చాలా త్వరగా చేస్తుంది. అందుకే మనం క్విక్గా డెసిషన్స్ తీసుకోవాలి. ఎక్కడ మనం ఉండాలో, ఎక్కడ మనం ఉండకూడదో మనం త్వరగా ఆ పరిస్థితిలో ప్రభు ఆ జ్ఞానం మనకి ఇవ్వాలి. పాము వలె వివేచన కలిగి పావురం వలె నిష్కపటులుగా ఉండాలంట. సహోదర సహోదరి, సువార్త సేవ చేసేప్పుడు చాలామంది ఏం చేస్తారో తెలుసా? అన్య దేవతలను వాళ్ళు దూషిస్తారు. ఆ పని మనం చేయకూడదు. సువార్త సేవ చేసినప్పుడు చాలామంది ఏమి చేస్తారో తెలుసా? ఇతరుల మతాలను వాళ్ళు అవమానపరుస్తారు. ఆ పని మనం చేయకూడదు. సువార్త సేవ చేసే వాళ్ళు చాలామంది ఏం చేస్తారో తెలుసా? మనుషులను తిడుతూ ఏదో చెప్పాలని అనుకుంటారు. సువార్త చేసేవారు చాలామంది ఏం చేస్తారంటే తమను తాము హెచ్చించుకొని మనుషులను వారు తగ్గించాలని లేకపోతే అవమానపరచాలని చూస్తారు. అలా చేసి సువార్త చెప్పలేవు. నిన్ను వీడియో రికార్డింగ్ చేసినా కూడా నీ మాటల్లో పావురముల వలె నిష్కపటులుగా నువ్వు సువార్త మాత్రం ఎలా సువార్త ప్రకటించాలి? ఇతరులను దూషించి నువ్వు సువార్త ప్రకటించలేవు. అందుకే యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా? నన్ను మీరు హెచ్చిస్తే చాలు, మనుషుల్ని నేను ఆకర్షించుకుంటానన్నాడు యేసుప్రభు. యేసుప్రభుని మనం హెచ్చించడం నేర్చుకోవాలండి. When the Son of Man is lifted up, he will draw all men to himself అన్నాడు యేసుప్రభు. యేసుప్రభుని మీరు హెచ్చించడం నేర్చుకోండి. యేసుప్రభు యొక్క ప్రాముఖ్యత ఏమిటో చెప్పండి. యేసుప్రభు ఎలా రక్షించడానికి వచ్చాడు, ఎలా రక్షించాడు, మనల్ని ఎలా ఆయన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు, ఎలా మనల్ని విమోచించాడు, అది ప్రకటించండి. యేసుప్రభు వాక్యం, దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందో తెలుసా? రోమీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఏముంటుందంటే, సువార్త అంట, నేను సువార్తను గురించి సిగ్గుపడనంటాడు పౌలు. అది మనుషులను రక్షించడానికి దేవుని శక్తి అంట. గాస్పెల్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ అంటూ సాల్వేషన్. సువార్తను స్పష్టంగా ప్రకటిస్తే మనుషులు రక్షింపబడతారు. పరిశుద్ధాత్ముడు మనిషి పాపాన్ని ఒప్పిస్తాడు, మనుషుల్ని రక్షిస్తాడు. సువార్త దేవుని శక్తి అండి, మనుషుల్ని మార్చటానికి, మనుషుల్ని రక్షించటానికి. అందుకే మనం ఏమి చేయాలంటే పావురముల వలె మనం నిష్కపటంగా ఉండాలి, పాముల వలె వివేకం. ఎందుకు? మనుషుల గురించి జాగ్రత్త పరుడి అన్నాడు యేసుప్రభు. ఎందుకు మనుషుల గురించి జాగ్రత్త పడాలి? అక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 16వ వచనం నుంచి చూస్తే ఏముందంటే, మిమ్మల్ని వారు మహాసభలకు అప్పగిస్తారని, తర్వాత వారు మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారని, రాజుల ఎదుట మీరు నా నామమున మీరు నిలబడతారని, తండ్రి తన కుమారుని అప్పగిస్తాడని, తల్లి తన కూతురుని అప్పగిస్తుందని యేసుప్రభు పదే చెబుతున్నాడు. మనుషులు మనకు ఏమి చేస్తారో గ్రహించగలగాలి. ఏ మనిషి ఏ కుయుక్తితో ఉన్నాడో గ్రహించాలి. యేసుప్రభును తప్పు పట్టడానికి మనుషులు వచ్చారండి. ఒకసారి ఈ సద్దుకాయలు వస్తారు. ఈ సద్దుకాయలు వచ్చి యేసుప్రభును ప్రశ్న అడుగుతారు. ఏమడుతారో తెలుసా? ఆయన్ని ఎగతాళి చేయాలని, ఆయనలో తప్పు పట్టాలని ఏమడుతారో తెలుసా? ఒకడికి ఒక భార్య ఉండేదంట. ఆ వ్యక్తి చనిపోయాడు. ఆ స్త్రీ ఏం చేసిందంటే తన తమ్ముడిని పెళ్లి చేసుకుందంట. ఆ చేసుకున్న తమ్ముడు కూడా మళ్ళీ చనిపోయాడంట. అయితే ఆ స్త్రీ మళ్ళీ ఆయన తమ్ముడిని చేసుకుందంట. అలా 7 మందిని పెళ్లి చేసుకుందంట. పునరుద్ధానంలో ఈ స్త్రీ ఎవరి భార్యగా ఉంటుందని యేసుప్రభును ప్రశ్నించారండి సద్దుకాయలు. యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? పునరుత్థానంలో మనుషులు పెళ్ళికి చేసుకోరు, పెళ్ళికి ఇవ్వబడరు అని అన్నాడు. వారు నోరు మూసుకొని వాళ్ళు వెళ్ళిపోయారండి. ఇంకోసారి కూడా, నువ్వు ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నావయ్యా అని యేసుప్రభుని అడిగారు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? యోహాను ఏ అధికారంతో బాప్తిసం ఇచ్చాడో మీరు నాకు చెప్పండి, అప్పుడు నేను మీకు చెప్తానన్నాడు. యేసుప్రభు ఒక ప్రశ్నని ఇంకో ప్రశ్న వేశాడండి. ఎందుకంటే వారి ఉద్దేశాన్ని ఎరిగి
మనుషుల గురించి చాలా జాగ్రత్త పడ్డాడు యేసుప్రభు. ఎలా యేసుప్రభు పరిచర్య నుంచి మనం సువార్త సేవ చేయాలని మనం నేర్చుకుందామండి. అందుకే మనుషుల గురించి జాగ్రత్త పడండి. సహోదర సహోదరి, సువార్త సేవకు వెళ్ళినప్పుడు వీరు ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నారు, వీరు ఎవరు, వీరి ఉద్దేశం ఏంటి, అది మనం గ్రహించగలగాలి. అదే పావురముల వలె నిష్కపటులుగా ఉండడం అంటే, అదే పాముల వలె వివేకంగా ఉండడం అంటే మనం జాగ్రత్త పడాలి. అందుకే ప్రభువా, నీ ఆత్మ యొక్క గ్రహింపు శక్తి నాకు ఇవ్వమని ప్రార్థించాలి. నీ ఆత్మతో నాతో మాట్లాడు ప్రభువా. ఎవరు ఎలాంటి వారు నేను గ్రహించే కృపను నాకు దయచేయి ప్రభువా. యేసు ప్రభు మనుషులు వారు ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నారో కూడా ఆయన గ్రహించాడండి. చాలామంది ఏమంటారో తెలుసా, ఆయన దేవుడు కనుక ఆయనకు తెలుసు అని అంటారు. సహోదర సహోదరి, ఆయన దేవుడు, ఆయన మనుషుడిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవుడిగా కలిగిన ఆ అధికారం ఏది కూడా ఆయన తన కొరకు వాడుకోలేదండి. ఆయన ఆత్మ సహాయం ద్వారా మనం జీవించటానికి మన వలె ఆయన ఎన్నో శోధనల గుండా వెళ్ళాడు. అందుకే మనం కూడా క్రీస్తులాగా ఉండటానికి ఆయన మనకు ఒక మాదిరే కాదండి. 1 యోహాను 2వ అధ్యాయంలో ఏం రాయబడిందో తెలుసా? ఆయన వెంబడించేవారు ఆయనలాగా జీవించాలన్నది. వాక్ యాజ్ క్రైస్ట్ హ్యాస్ వాక్డ్, లివ్ యాజ్ క్రైస్ట్ హ్యాస్ లివ్డ్. యేసు ప్రభు జీవించినట్టు, అది ఆయన దేవుడు, మనం మనుషులం అయితే ఎలా సాధ్యం? ఆయన దైవమానవుడు, ఆయన ఆత్మతో నింపబడి నువ్వు నేను ఎలా జీవించాలో కూడా ఆయన మనకు చూపించాడు. క్రీస్తు దగ్గరకు వస్తే యేసు ప్రభు జీవించినట్టు మనం జీవించాలి. ఆయన రూపంలోకి మార్చబడటం అనుదినం అంటే అదే. యేసు ప్రభు నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఆయన స్వార్థ సేవ ఎలా చేశాడు. మనుషుల గురించి మనం జాగ్రత్త పడడం నేర్చుకోండి. ఎందుకంటే తోడేళ్ళ మధ్యలోకి ఆయన గొర్రెలను పంపినట్టు మనల్ని పంపుతున్నాడంట. లోకంలోకి వెళ్ళినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనుషుల్ని గురించి జాగ్రత్త పడండి. హెచ్చరిక ఏమిటో తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 23వ వచనం, వారు ఈ పట్టణములో మిమ్మల్ని హింసించినప్పుడు మరి యొక్క పట్టణమునకు పారిపోవుడి. యేసుప్రభు ఏంటంటే, హింసిస్తుంటే పారిపోమంటాడేంటి? అక్కడే నిలబడి మీరు వాదించమని చెప్పడే. యేసుప్రభు ఎందుకు చెబుతున్నాడో తెలుసా? మనం యేసుప్రభు దగ్గర ఎలా సువార్త చేయాలో ఆయన శిష్యులకు నేర్పిన మాటలు మనం నేర్చుకోవాలి. వారు మనుషుల్ని పట్టుకోవడానికి వస్తే, మనుషుల్ని హింసించడానికి వస్తే, కొట్టడానికి వచ్చినా తిట్టడానికి వచ్చినా మీరు అక్కడి నుంచి పారిపోండి అంటాడు. చాలామంది సువార్త సేవకు వెళ్ళిన వారు ఆ పని చేయరండి. ఎందుకు వెళ్ళిపోవాలి? యేసు ప్రభు జీవితంలో నుంచి కొన్ని మాటలు చెప్తాను వినండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు ఆయన 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆయన పంచిచ్చిన తర్వాత, యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం, ఆయన్ను రాజుగా చేయటానికి మనుషులు వచ్చి బలవంతంగా పట్టుకొని వెళ్ళటానికి ప్రయత్నించినప్పుడు యేసు ప్రభు తనకు నుంచి వెళ్ళిపోయాడంట. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం, మనుషులు ఆయన్ను బలవంతంగా పట్టుకోవాలనుకున్నప్పుడు ఆయన అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన మనుషుల ఆజ్ఞ ప్రకారం, లేకపోతే మనుషులు చెప్పినట్టు ఆయన నడుచుకోవటం కాదు, తండ్రి ఆయన ఏమి చేయమంటే అది చేస్తున్నాడండి. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయానికి వస్తే ఆఖరి వచనం 59వ వచనంలో, మనుషులు ఆయన్ను రాళ్లతో కొట్టాలని అనుకున్నారట. మనుషులు ఆయన రాళ్లతో కొట్టాలని రాళ్ళు పట్టుకున్నప్పుడు యేసుప్రభు ఏం చేశాడో తెలుసా? మొదట దాక్కున్నాడంట. అక్కడి నుంచి వారి మధ్యలో నుంచి నడుచుకుంటూ ఆయన అక్కడి నుంచి పారిపోయాడంట. యేసు ప్రభు అనేక సార్లు కూడా, ఎందుకంటే ఆయన రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. సహోదర సహోదరి, యేసు ప్రభుకు అది ఆయన హతసాక్షిగా మరణించడానికి యేసు ప్రభు మరణించడానికి మంచి ఛాన్స్ కదండి. కాదు, ఆయన ఎలా మరణించాలని తెలుసు. అందుకే సువార్త సేవ వెలక మునుపు ప్రభు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడండి. ప్రార్థనలో ఉండే వారితో ప్రభు మాట్లాడతాడు.
యేసు ప్రభు సమయం ఇంకనూ కాలేదు. ఆయన సువార్త పరిచర్య మొదలుపెట్టినప్పుడు ఏం చెప్పాడు తెలుసా? ఆయన క్రీస్తుని ఇతరులకు అప్పుడే చెప్పొద్దు అని అన్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆయనకు ఆటంకం పెరిగిపోతుంది, ఆయన తండ్రి పనిని చేయలేడు అని మనుషులకు చెప్పాడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం తర్వాత 20వ వచనంలో కూడా అదే మాట చెప్తాడు. నేను క్రీస్తుని అందరికీ చెప్పవద్దు ఇప్పుడే అని అంటాడు. ఎందుకంటే ఆయన సువార్త పరిచర్య ఆగిపోతుందేమో అని. 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసింది, కానీ ఆయన సేవ నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చండి. ఆ యేసుప్రభు ఆయన శిష్యులకు చెప్పిన మాట ఏమిటంటే, మిమ్మల్ని హింసించడానికి మనుషులు వస్తే మీరు అక్కడి నుంచి పారిపోండి అని అంటాడు. పౌలును కూడా దమస్కులో ఆయన మనుషులు చంపడానికి చూస్తున్నారంటే ఆయన ఒక బాస్కెట్లో ఆయన పెట్టి ఆ ఊరి గోడ మీద నుంచి ఆయన దింపితే ఆయన అక్కడి నుంచి పారిపోతాడండి. చూడండి, ఒక దగ్గర పర్సిక్యూషన్ ఎక్కువ అవుతే, ఒక దగ్గర మనుషులు చంపడానికి చూస్తే అక్కడే ఉండకూడదు. అక్కడే ఉండి వాదించిన అవసరం లేదు. వారు పోట్లాడితే మేము పోట్లాడతాం అనే ఆలోచనలో మనం ఉండకూడదు. మీరు 5 మందిని తెస్తారా, మేము 10 మందిని తెచ్చుకోగలం అనే ఆలోచనలో మనం ఉండకూడదు. మనుషులతో పోట్లాడి మనం సువార్త సేవను చేయలేం, సువార్త ప్రకటించలేం. యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? మిమ్మల్ని నేను గొర్రెలుగా పంపుతున్నాను అన్నాడు. వాళ్ళు తోడేళ్ళండి. యేసుప్రభు ఇతరులకు హాని చేసి సువార్త చెప్పమనలేదు. పారిపోవాలి. నీకు అవకాశం లేనప్పుడు మనం నిలబడాలి. కానీ మనుషులు హింసిస్తుంటే అక్కడే ఉండకూడదు, పారిపోవాలి. ఒక ఉదాహరణ చెప్తాను. అమెరికాలో వీటన్ అనే పట్టణంలో వీటన్ కాలేజ్ ఉంది. అక్కడ బిల్ గ్రాహం గారు చదివారు. అక్కడ నుంచి కొంతమంది జిమ్ ఎలియట్ అనే వ్యక్తి, నైట్ సెయింట్ అనే వ్యక్తి, ఎడ్ మఖలే అనే ఇంకొక ఆయన, ఇంకా 2 కలిసి 5 మంది అమెరికా నుంచి వాళ్ళు ఎక్వడార్కి వెళ్తారు. ఎక్వడార్ పట్టణంలో వీళ్ళు వస్త్రాలు కూడా ధరించలేని ఈ అనాగరికులు, ఈ ట్రైబల్ పీపుల్కి సువార్త చెప్పడానికి వెళ్తారండి. వాళ్ళు చంపడానికి వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి. ఈ గన్స్లో వాళ్ళ దగ్గర బుల్లెట్ కూడా రెడీగా ఉన్నాయి. కాల్చి వాళ్ళని చంపొచ్చు. కానీ కాల్చి చంపితే మాకు సువార్తకు వ్యతిరేకత పెరిగిపోతుంది. వీళ్ళు మమ్మల్ని రక్షించడానికి రాలే, మమ్మల్ని చంపడానికి వచ్చారు మనుషులని వెళ్ళిపోతారని. వీరు చంపబడ్డారు, కానీ వీరు చూడండి ఇతరులను చంపలేదు. అలాంటి పరిస్థితి వస్తుందేమో అని మీరు భయపడకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడుతాడు. యేసు ప్రభు ఇచ్చిన 3వ హెచ్చరిక ఏమిటో తెలుసా? యేసు ప్రభు ఇచ్చిన 3వ హెచ్చరిక మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనంలో యేసు ప్రభు అంటాడు, కాబట్టి మీరు వారికి భయపడకూడదు అని అంటాడు. ఎందుకు భయపడకూడదంట? మీరు సువార్త చెప్పడానికి వెళ్తే మీ వ్యతిరేకించే వారిని గురించి మీరు భయపడకూడదు అంట. చాలామంది క్రైస్తవులు మనుషులు నన్ను ఏమంటారో అని భయముతో వెళ్ళరండి. నన్ను ఏమైనా చేస్తారేమో అని భయపడతారు చాలామంది. మీరు సువార్తకు వెళ్ళినప్పుడు మీరు భయపడకూడదు అంటాడు యేసుప్రభు. ఎందుకు భయపడకూడదండి? ఎందుకు యేసుప్రభుకు భయపడకూడదు అంటున్నాడు? మీరు భయపడనక్కర్లేదు అంటున్నాడు. ఎందుకంటే కొన్ని కారణాలు ఇస్తున్నాడు యేసుప్రభు. సహోదర సహోదరి, యేసుప్రభు ప్రేమ మనల్ని బలవంత పెట్టాలి. అప్పుడే కానీ సువార్త చెప్పడానికి ఒక మనిషికి ధైర్యం వస్తుంది. నా ప్రాణం నేను కాపాడుకుంటానని ఎలా అయినా కాపాడుకోవాలి అనుకునే వ్యక్తి ఎప్పుడూ సువార్త సేవ చేయలేడు. చేస్తే నాకేమో నష్టం వస్తుందేమో, నా కుటుంబానికి నష్టం వస్తుందేమో, ఎలా అని భయపడేవాడు సువార్త సేవ ఎప్పుడు చేయలేడండి. ఎందుకు భయపడకూడదు అని యేసు ప్రభు కొన్ని కారణాలు చెప్తున్నాడు. చూడండి, ఈ మొదటి కారణం ఏమి చెప్తాడో తెలుసా? ఏమంటాడంటే, వారు ఏమైనా చేస్తే నీ శరీరానికి ఏమి చేయగలరు, కానీ నీ ఆత్మను ఏమి చేయలేరు అని అంటాడు. మీరు భయపడాల్సింది మనుషులకు కాదు, ఎందుకంటే వారు నీ ప్రాణం మాత్రమే తీయగలరు, కానీ నీ ఆత్మను ఏమి చేయలేరు. దేవుడైతే ప్రాణంతో ఆత్మతో ఆయన మనుషులను అగ్నిగుండంలో నరకంలో పడేయగలడు కనుక ఆయనకు భయపడుడి అంటారు. మీరు మనుషులకు భయపడొద్దు,
మీరు దేవునికి భయపడితే మీరు ఏ మనిషికి భయపడరండి. గుర్తుపెట్టుకోండి, దేవుని భయం మీలో ఉంటే, నా ప్రభు నన్ను చూస్తున్నాడు, నా ప్రభు నాకు ఈ సువార్త సేవను అప్పచెప్పాడు, నా ప్రభు నన్ను ఇక్కడికి నడిపించాడు అనే ధైర్యం మీకుంటే, అనే మీ నిశ్చయత మీకుంటే మీరు భయపడరు. సువార్త సేవకు వెళ్ళినప్పుడు మీరు భయపడకూడదు. ఎందుకంటే మీరు మీ సొంత పని చేయట్లేదండి. నేను నా సొంత పని చేయట్లేదు. మనం యేసు ప్రభు పని చేస్తున్నాం కనుక యేసు ప్రభువే ఆయన కనుదృష్టి మీ మీద ఉంచుతాడు. మొదటి కారణం ఏంటంటే, మనుషులు నీ శరీరాన్ని ఏమైనా చేయవచ్చేమో కానీ నీ ఆత్మని ఏమి చేయలేరు అంటాడు. ఆత్మలకు తండ్రి అయిన, ఆత్మలకు అధికారి అయిన దేవునికి మనం భయపడాలి, మనుషులకు కాదు మనం భయపడాల్సింది. రెండవ కారణం ఏంటో యేసు ప్రభు ఏం చెప్తాడో తెలుసా? 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడతాయి కదా, మీరు అనేకమైన పిచ్చుకల కంటే విలువైన వారు కారా? అంటే సహోదర సహోదరి, నీ ప్రాణాన్ని మనుషులు తీయటానికి అంత సులభమా? ఎందుకు తెలుసా? దేవుడు మన జీవితాన్ని చూస్తున్నాడు. దేవుని దృష్టిలో నీ జీవితం ఎంత విలువైందో యేసు ప్రభు చెబుతున్నాడండి. భయపడకూడదని ఎందుకో తెలుసా? మన జీవితం దేవుని ఎదుట ఎంతో విలువైందని. మూడవ కారణం ఏమంటాడో తెలుసా? మన తల వెంట్రుకలు కూడా ఆయన లిఖింపబడ్డాయి. ఒక్కటి కూడా రాలితే ఆయనకు తెలుస్తుందంట. అంటే దేవుడు నీ తల వెంట్రుకలను కూడా లెక్క పెట్టాడంటండి. ఆయన అనుమతి లేకుండా ఒక తల వెంట్రుక కూడా కింద పడదంట. చూడండి, మన జీవితం అనేక పిచ్చుకల కంటే విలువైంది కాదా? ఒక్క పిచ్చుక కూడా దేవుని